ఫిబ్రవరి 12 నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేబీ రాణి, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికునికి 30,000 కనీస వేతనం చెల్లించాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పంట నష్ట పరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి రోజు వేతనం 600 చొప్పున 200 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతుందని తెలిపారు. కార్మికులందరూ ఉద్యోగ, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఫిబ్రవరి 12 బంద్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, ఏఐటియుసి జిల్లా నాయకులు తోకల అన్నవరం, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజుబాబు, మహిళా సంఘం నాయకురాలు దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఫిబ్రవరి తారీఖున 12న దేశవ్యాప్త సమ్మె ఉందో, సార్వత్రిక సమ్మె, ఆ సమ్మెకు మద్దతుగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆటో జాత బయలుదేరుతుంది. మరి కాకినాడలో, ఈ జిల్లాలో ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో, ఎక్కడైతే కార్మికులు ఉన్నారో, మరి ఎక్కడైతే వాణిజ్య, విద్య అటువంటి రంగాలు ఉన్నాయో ఆ రంగాల వారందరూ కూడా ఈవేళ ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ ఆటో జాత ద్వారా తెలియపరుచుకుంటున్నాం. మరి భారీ స్థాయిలో దేశమంతా కూడా మరి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే 12వ తారీఖున మరి పోస్ట్ ఆఫీస్ నుంచి అలాగే కలెక్టరేట్ వరకు కూడా మరి యొక్క ఊరేగింపు ఉంది. అందులో కూడా కార్మికులంతా కూడా పాల్గొవాలి, అన్ని సంఘాలు కూడా పాల్గొవాలని చెప్పేసి మేము కేంద్ర కార్మిక సంఘాలుగా తెలియపరుచుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 21వ తేదీన లేబర్ కోడ్లు తీసుకొస్తూ 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ లేబర్ కోడ్ని 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి చీకటి రోజు. ఆ రోజు నుండి కార్మిక చట్టాలన్నీ రద్దయ్యి లేబర్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నికలైన తర్వాత చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీహార్ ఎన్నికలైన తర్వాత ఇంకా ఈ దేశంలో నేను తప్ప ఇంకొకళ్ళు లేరు అని మొత్తం అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఊడుగం చేస్తూ మొత్తం ఏ విధమైనటువంటి భయం, జంకు లేకుండా ఈ ప్రభుత్వాలన్నీ కూడా నా చెప్పు చేతల్లో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనే దుర్మార్గమైనటువంటి వైఖరితోటి కార్మికుల యొక్క నడ్డి విరిచి వాళ్ళ యొక్క ఏదైతే పోరాట స్ఫూర్తితోటి బ్రిటిష్ వాళ్ళ మీద కూడా పోరాడి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అంతకు ముందే కూటమి ప్రభుత్వం మొత్తం 10 గంటల పని దినాన్ని వాళ్ళ యొక్క కేబినెట్ ఆమోదించింది. అంత దుర్మార్గంగా ఈవేళ ఏదైతే 1945లో 48లో కనీస వేతనాల చట్టం వచ్చిందో ఆనాటి నుండి కూడా ఎవరికి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కనీస వేతనాలు అమలు చేయండి అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలు అమలు చేయండి లేదా కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పే హక్కు కూడా లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. పేర్సారాలాడే చట్టం కానీ, పిఎఫ్ఈఎస్ఐ బోనస్ చట్టం కానీ, అలాగే పెరిగే ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి వేతనాలు కానీ వీటన్నిటిని నోరెత్తకుండా ఏదైతే మనుధర్మ శాస్త్రంలో ఏదైతే ప్రభుత్వం అలాగే అధికారులు యాజమాన్యం దయాదక్షిణాల మీద డబ్బులు ఇస్తే తీసుకోవాలి,
ఫలితం అడగకుండా మీరు పని చేయాలని చెప్పి మనధర్మ శాస్త్రం చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ మనధర్మ శాస్త్రాన్ని అమలు చేసే పనిలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి వైఖరికి నిరసనగా ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజానీకం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ జాతాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. కార్మిక సంఘాల జాతీయ కమిటీలు వాల్ పోస్టర్ను కూడా ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నీ రద్దు చేసి నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. ఆ నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వంతపాడుతూ కూటమి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది లేబర్ కోడ్లను. దీని దుర్మార్గాన్ని ఎండగొడుతూ వంతుల వారీగా ఈ కార్యక్రమాలను జయప్రదం కావడానికి పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు సార్వత్రిక సమ్మెను బంద్ రూపంలో తీసుకుపోవడానికి కార్మిక సంఘాలు అక్కడ ముక్తఘట్టంతో ప్రయత్నం చేస్తున్నాయి. ఇది సమ్మె కాదు, బంద్గా మేము ప్రకటిస్తున్నాం. ఎందుచేతంటే కార్మికుడికి కొనుగోలు శక్తి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మీరు కనీస వేతన చట్టాలు అమలు చేయకుండా కార్మికుల్ని నిలువున ముంచేయాలని చూస్తూ ఉన్నారు. కార్మిక చట్టం కూడా కార్మికులు సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా కార్మిక చట్టాలు తూట్లు పడుతుంటే మీ దుర్మార్గమైన చర్యల్ని కార్మికులు ఎండగడతారు. భవిష్యత్తులో ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు జరగబోయే సమ్మెలో కార్మికులు, రైతులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మీరు అమలు చేయలేదు. పంట గిట్టుబాటు ధర చట్టం చేయాలని పోరాడుతుంటే అమలు చేస్తూ ఉన్న హామీ ఇచ్చి కూడా వీరు వెనక దగ్గారు. అందుచేత మీ మీద ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు ఇటువంటి చర్యలు తీసుకునేటప్పుడు ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ లేబర్ కోడ్లు తీసుకొస్తామని చెప్పినప్పుడు ప్రజల్లో చర్చ పెట్టుకుని దుర్మార్గంగా కోడ్లు తీసుకొచ్చి చట్టాన్ని చేశారు. దీని దుర్మార్గ చర్యలు మేము ఎండగడుతూ ఉన్నాం.